హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. చాలా రోజుల తర్వాత బిగ్ వీడియోతో అనమాట. ఈ బిగ్ వీడియో తీయాలంటేనే నాకు ఈ వాయిస్ ఓవర్ కష్టాలు. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నాకు సరిగ్గా రాదు. ఇవ్వాలంటే కొంచెం భయం కూడా. ఇదంతా ఏంటంటే మాకు మైలు అయిపోయిన తర్వాత పూజ చేసుకోవాలి కదా. నెల రోజులు అవుతుంది, దగ్గర దగ్గర నెల సాంబ్రాణి అయిపోయింది. ఓం నమః శివాయ. ఇల్లంతా కొద్దిగా శుభ్రం చేసుకొని మొన్ననే మా వాడి ఎంట్రుకలకు చేసుకున్నాను. అయినా కానీ కొంచెం శుభ్రం చేసుకున్న తర్వాత ఆవు పంచకం చల్లుకొని పూజ అనేది చేసుకుంటాం మేము, దీపారాధన. అందుకోసమని ఎండలు చూడండి బీభత్సంగా ఉన్నాయి. ఎంత కూలరు ఇది ఏవి పని చేయడం లేదు అస్సలు. ఈ ఎండ కింద తప్పదు, దీంట్లోనే ఉంటాం కాబట్టి. ఉండడం అయితే ఈరోజు శుభ్రం పని మీద ఈడ ఉన్నాం, కానీ లేదంటే మా ముందున్న ఇంట్లోనే ఉంటాం. ఈ రేకుల ముందర ఉన్న 2 రూమ్లు అనేది ఉంది కదా మాకు, దాంట్లోనే ఉంటాం ఈ ఎండాకాలం అంతా. మా వాడు నేను చేస్తుంటే అన్నీ తీసి పక్కకు పెడతానే ఉన్నాడు. ఎంత చిన్న ఇల్లా పెద్ద ఇల్లా రేకుల ఏది సమస్య కాదండి. మనం ఉంచుకునే దాన్ని బట్టి, మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నామో ఆ ఇంట్లో దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. అదైతే నేను కంపల్సరీ నమ్ముతాను. ఎంత తుడిచినా మాకు అంత ఇంటి ముందు రోడ్డు ఉంది కదా, ఇప్పుడే చూపించాను వీడియోలో, అంత దుమ్మంతా వచ్చి చేరుతుంది. ఒక్క వారం రోజులు కాదు కదా, 2-3 రోజులకి మొత్తం దుమ్ము ఉంటుంది. దేని మీద చూడు దుమ్మే. ఈ ఎండాకాలం కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. వర్షాకాలం అంటే అంత ఉండదు. ఇది మొన్ననే గిఫ్ట్ ఇచ్చింది మా అమ్మాయి. చూపించమ్మా వీడియోకి అని చూపిస్తుంది. మా మ్యారేజ్ డే అయిపోయిందనమాట రీసెంట్గా. దాని గురించి గిఫ్ట్ ఇచ్చింది ఆమె. అది చూపించమని అడుగుతుంది. వీడియో తీస్తుంది ఆమెనే కదా, చూపించాల్సిందే. అది అన్నీ తీస్తుంటే దాంట్లో కింద కూడా దుమ్ము చూడు ఎంత డస్ట్ ఉందంటే అంత ఉంది. మొత్తం శుభ్రం చేసుకోవాలని వారం నుంచి అనుకుంటున్నా, కాలేదు. ఇంకా రేపు పూజ చేసుకోవాలనగా నేను సండే రోజు ఈ పని పెట్టుకున్నాను. నిన్న శుభ్రం చేసి ఈరోజు అనేది పూజ చేసుకున్నాను. సోమవారము దీపారాధన చేసుకున్నాను. ఎందుకంటే మాకు కలశం కూడా ఉంది. కలశం తీసి మళ్ళీ పెట్టుకోవాలంటే కొబ్బరికాయ ఎందుకు కొట్టుకోవాలి కాబట్టి కలశం ఈ 2 రోజులు అనేది తీసి పక్కన పెట్టేసుకున్నాను. మామూలుగా దేవుడి ఫొటోస్ అంతా శుభ్రం చేసుకున్నాను. ఎంత శుభ్రం చేసినా ఏది చేసినా మా వాడు ఆడుకునే వస్తువులు మాత్రం ఒక్కచోట అస్సలు ఉంచాడు. నేను ఏడ పెడితే ఆడ తీసి ఇల్లంతా వలుస్తుంటాడు. అది రేకుల ఇల్లు కాబట్టి సరిపోయింది. మా ముందున్న ఇల్లు అయితే వాడికి ఆడుకోవడానికి అస్సలు సరిపోదు. టెడ్డి పేరు మా వాడిదే. మొత్తం పీకేసినాడు అనమాట. తీసి ఆడ పెడుతున్నా, వాడు ఒక్క నిమిషం కూడా ఆడ ఉంచాడు. ఇది ఇంతకుముందుకు ఇచ్చిన గిఫ్ట్. అన్నీ ఆడనే దాచిపెట్టింది మా ఆమె. ఇట్లా సింపుల్గా అనేది సర్దుకున్నాను అనమాట. టీవీ దగ్గర అది, ఇంకా కిచెన్ దగ్గర అన్ని డబ్బాలు అవన్నీ తీసేసి చాలా దుమ్ము అనేది వేరుకుపోయింది. అంతా క్లీన్ చేసి మొత్తం అనేది కడిగి పెట్టుకున్నాను. ఈసారి ఏం తుడిచి ఏం పెట్టలేదు, అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను. కాకపోతే వాము ఉన్నప్పుడు వీలైన వీడియోలు మాత్రమే వస్తాయి. ఇంకా అవి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను శుభ్రం చేసుకుంటూ వీడియోలు తీయాలంటే చాలా కష్టం కదా. అసలు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నాకు. అందుకని ప్లీజ్ నా వీడియోలు కనుక మీకు నచ్చుతుంటే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. లైక్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. అసలు ఛానల్ స్టార్ట్ చేసినాను, ఏ టైంలో స్టార్ట్ చేశాను ఏమో కానీ అసలు ముందుకే పోవడంలా. లైక్స్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు, ఏది లేదు. ఏదో నేను పాప సహాయంతో ఇట్లా కష్టపడుతున్నాను. చిన్న పిల్లోడు నందుకు బయటికి పోలేక. ప్లీజ్ అబ్బా, నేను నా ఛానల్ ముందుకు పోవాలంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేసి మొత్తం సెట్ చేస్తున్నాను. ఇక్కడ బాగుందా మా ఇల్లు? బాగుంటే చిన్న లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఇది ఇల్లు అంటారా అని మాత్రం అనకండి. దీన్ని మేము ప్రస్తుతం ఉంటున్నాం కాబట్టి ఇది మాకు ఇల్లే. ఏదైనా కానీ రేకులదైనా గుడిసైనా ఏదైనా ఇల్లే. అదే ముందున్న ఇల్లు మాది. కాకపోతే అది చాలా చిన్నగా ఉంది, ఉండడం కష్టము.
విశ్రాంతిగా ఉండాలంటే దీంట్లోనే ఉండాలి. విశాలంగా ఆడుకోవడానికి వానికి ఏదైనా ఉండాలంటే రేకులలోనే మాకు కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే ఎండ అనేది వేడి ఎక్కువ కొట్టేది, పొద్దంతా ఎండ కొడుతుంది, రాత్రి మాత్రం చాలా చల్లగా ఉంటుందండి. ఆ విషయం చెప్తే అస్సలు ఎవ్వరు నమ్మడంలే. మాకైతే చల్లగానే ఉంటుంది. ఎందుకంటే పైన గ్యాప్లు పెట్టించినాం మేము బేకనే గాలి రావాలని. అందుకని మాకు నైట్ అయితే అసలు చాలా చల్లగా ఉంటుంది. ఎండ పొద్దే మేము అందుకని ఆ ఇంట్లోకి పోతాం, ఎండ పొద్దు కూడా ఈడ ఉండము. అందుకని మాకు రేకులు అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ శుభ్రం చేస్తుంటే ఈ ఎండకు చూడు మొక్కలు ఎట్లయినాయో అనుకునే టైంలోనే వర్షం పడుతుంది. బాగా వర్షం అనేది పడింది. నేను మొత్తం అయిపోయిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ అంతా తడిగుడ్డ మొత్తం పెడుతున్నాను. బుసి ఇదంతా డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత చాలా ఉంటుంది. అందుకని నిండుగా నీళ్లు పోసి అనేది తుడుస్తాను నేను. అదంతా బట్టలు ఉతికాను ఈరోజు. మొత్తం మడత పెట్టింది మా అమ్మాయే. ఇది ఎందుకమ్మా రైస్ కుక్కర్లో టీ చేస్తున్నావు అనుకుంటున్నారా? అదే రోజు మాకు గ్యాస్ అయిపోయింది. కష్టాలు అట్టే ఎట్లా రేవు. ఆ రోజు అన్నం చేసినాను అంతే. నిన్న అన్నం చేసినాను, పప్పు చేసేటరికే గ్యాస్ అయిపోయింది. నేను టయానికి మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకున్నాను కొంచెం, దాంతో సరిపోయింది. ఇది మా పూజ ఇదంతా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి.